మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఉద్యమం కోసం తన డీఎస్పీ పదవికి రాజీనామా చేసి వార్తల్లో నిలిచిన నళిని తాజాగా మరోసారి తీవ్ర చర్చనీయాంశమయ్యారు. ఇదే నా మరణ వాంగ్మూలం అంటూ సోషల్ మీడియాలో ఆమె పెట్టిన ఓ బహిరంగ లేఖ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. తన అనారోగ్యం, రాజకీయ నిర్లక్ష్యం, చివరి కోరికలను వివరిస్తూ ఆమె ఈ లేఖను పోస్ట్ చేశారు. గత కొంతకాలంగా రుమాటైడ్ ఆర్థరైటిస్ తో తీవ్రంగా బాధపడుతున్నారని, తన జీవితం ముగింపు దశకు చేరుకుందని నళిని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. సహాయం కోసం ముఖ్యమంత్రికి పెట్టుకున్న దరఖాస్తు బుట్ట దాఖలైందని వాపోయారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు తనను గౌరవించలేదని, తాను చనిపోయాక తన పేరును ఎవరు రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దని ఆమె ఆ లేఖలో స్పష్టంగా కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవలేకపోయారనే ఆవేదనను ఆమె పంచుకున్నారు. తన మరణం తర్వాతైనా తన లక్ష్య సాధన కోసం ప్రధాని ఏదైనా చేయాలని విజ్ఞప్తి చేశారు. తాను స్థాపించిన వేదామృతం ట్రస్ట్ కు సహాయం అందించాలని కోరారు. వచ్చే జన్మలో మోక్షం కోసం ప్రయత్నిస్తాను అంటూ భావోద్వేగంగా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి అప్పట్లో సీఎం రేవంత్ రెడ్డి గారిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.